ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదన్న మాటల నేపథ్యంలో కరెక్ట్గా 2-3 రోజుల కిందట దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన కూడా చేసింది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నది ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి. ఏడాదిలో 4.5 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇల్లు కేటాయిస్తూ ముందు ప్రాజెక్టుగా దాన్ని చెప్పబోతున్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. రైట్, మీరేం చెప్తారు కళ్యాణ్? ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు అనేవి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక కీలకమైన పథకం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, విభజన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ పథకాన్ని ఒక ప్రియాటాంశంగా తీసుకున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఖచ్చితంగా సతీష్, ఇల్లు అనేది ఎవరికైనా, మిడిల్ క్లాస్ అనే కాదు, ఏబో మిడిల్ క్లాస్ కానీ సంపన్నులకు కానీ ఇల్లు అనేది ఒక డ్రీమ్ గా ఉంటుంది. సొంత ఇల్లు అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. అది నెరవేర్చడానికి గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా ఎన్టీఆర్ అప్పుడు కూడా ఆ సమయంలో కూడా చాలా ఇల్లు ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అని రాజశేఖర రెడ్డి కూడా ఇందిరమ్మ ఇల్లు చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అంటే తెలంగాణ వచ్చాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీ కూడా అది డబుల్ బెడ్రూమ్ అంటే సింగిల్ గా. అప్పటి వరకు ఓన్లీ ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ ఉండేవి పేదలకి, లిమిటెడ్ లా. దాన్ని కేసీఆర్ మార్చారు. సింగిల్ బెడ్రూమ్ ఉంటే సరిపోదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి వీళ్ళకి. ఎవరైనా గెస్ట్ ఎవరైనా వస్తే ఉండడానికి ఒక రూమ్ ఉండాలి కదా అని ఈ రకమైన ఆలోచనతో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కు తెచ్చారు. చాలా వరకు లక్షల ఇల్లు ఇచ్చారు అది కూడా. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం కేసీఆర్ పూర్తిగా నెరవేర్చలేకపోయారు. కాబట్టి దాన్ని రేవంత్ సర్కార్ అందుకుంది. గత ఏడాదిగా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి ఏడాది కేటాయించాలి, ముందుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్లింది. ఇప్పటి వరకు ఇంకా గృహ నిర్మాణం దిశగా పోకపోయినప్పటికీ లక్ష్యంగా మాత్రం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మాక్సిమం ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎంతమందికి అంటే మనం ఇప్పుడే చెప్పలేము. ఇది 5 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కార్ ఎంతమందికి ఇల్లు ఇచ్చింది అనేది లెక్క తేలుతుంది. ఎంతమందికి ఇవ్వగలుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 అంటున్నారు కదా కళ్యాణ్. అప్పుడు అనుకున్న ఏడాదికి 4.5 లక్షల ఇల్లు లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరుతుంది ఖచ్చితంగా. ఏడాదికి 4.5 లక్షలు నెరవేరుతుంది. కానీ అది నిర్మాణం పూర్తయి అందులో వాళ్ళు పాలు పొంగించుకొని గృహప్రవేశం చేసినప్పుడు కదా లక్ష్యం నెరవేరేది. ఇల్లు తాళా మీకు అలాట్ చేయడంతోనే లక్ష్యం నెరవేరినట్టు కాదు. ఆ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు లక్ష్యం నెరవేరినట్టు. అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది ప్రభుత్వం కూడా నెరవేర్చే దిశగానే ముందుకు వెళ్తుంది. కానీ కొన్ని రకరకాల అవాంతరాలు రావచ్చు. గతంలో కూడా కరోనా లాంటి మహమ్మారులు వచ్చాయి, అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు. ఆ సందర్భంగా అలాంటివి రావచ్చు. ఫైనాన్షియల్ బర్డెన్ చాలా పెద్దది. ఇది గృహ నిర్మాణానికి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పులకే మేము వడ్డీలు కట్టడానికి కింద మీద పడుతున్నాం. ఏడాదికి వేల కోట్ల అప్పులు కడుతున్నాం అంటూ చెప్తున్న పరిస్థితుల్లో ఎంతవరకు నెరవేరుస్తారు ఏంటి అనేది చూడాలి. కానీ లక్ష్యం మాత్రం ఖచ్చితంగా మంచి లక్ష్యంగానే చూడాలి.